సొంతంగా మనం వేసిన అడుగులు నిజంగా మనకు ఆనందాన్ని ఇచ్చాయా, దరిద్రాన్ని తెచ్చిపెట్టాయా? ఎంతమంది ఒప్పుకుంటారు దరిద్రాన్ని తెచ్చిపెట్టాయని? నేను 2 చేతులు ఎత్తుతా, ఒక చేయి కాదు, డబల్. అయిపోయింది మనదేందో మనకు అర్థమైపోయింది. మన తెలివేంటో, జ్ఞానం ఏంటో, మన సొంత చిత్తం చేస్తే వచ్చే దరిద్రం ఏందో మనకు అర్థమైంది. మరి ఇప్పుడు ఎవరి చిత్తం కోసం చూద్దాం. అది దేవుని ఎదుట మన చిత్తం ఓడిపోవాలి. దేవుని చిత్తమే నిరంతరం మనల్ని గెలవాలి. ముందు నాకు దేవుడు నేర్పిన పాఠం, యాకోబు అనేవాడు ఖాళీ అయిపోవాలి. యాకోబు అనేవాడు ఖాళీ అయిపోవాలి. నాలో నేను అనేవాడిని ఖాళీ అయిపోవాలి. నేను ఎంతగా అయితే ఖాళీ అయిపోతానో, ఎంతగా అయితే నా స్వచిత్తంలో ఓడిపోతానో, ఖాళీ అయిపోతానో, ఆ భాగంలో నా దేవుడు నిండుకుంటాడు. నా దేవుడు ప్రవేశిస్తాడు. ఆయన నన్ను ఎంత ఏలితే అంత మంచిది, ఆయన నన్ను ఎంత పరిపాలిస్తే అంత మంచిది. అందుకే నా ప్రార్థన, నాలోన నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి, నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా, నాలోన చేరి. ఇప్పుడు ఆ చరణం మీకు అర్థమైందా? నాలోన నన్ను తొలగించి, నాలో నేను తొలగిపోతే ఇంకేముంటుంది? నాలో నన్ను తీసేయంటే నేను అనే అహాన్ని, నేను అనే ఆ స్వయాన్ని, నా ఇష్టము నా చిత్తం అనే ఆ స్వీయ సంకల్పాన్ని తీసేయి. రోజు నేను ఓడిపోవాలేసయ్యా నీ చేతుల్లో, రోజు ఓడిపోవాలేసయ్యా, రోజు ఓడిపోవాలేసయ్యా నీ చేతుల్లో. నువ్వే నన్ను గెలవాలి, నీ ఆలోచనలే గెలవాలి, నీ చిత్తమే గెలవాలి అనేది మన అనుదిన ప్రార్థన అయి ఉండాలి. అప్పుడు ఇక యాకోబుతో పెనుగులాడినట్టు ఇక ఆయన సీన్లోకి దిగుతాడు. ఎక్కడెక్కడ నువ్వు మొరాయించి అడుగులు వేయబోతావో అక్కడ అడ్డు తగిలి లొంగ తీసుకుంటాడు. అయితే ఈ ప్రార్థన అయితే రోజు వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఏం వెళ్ళాలి చెప్పండి? ఏం ప్రార్థన? నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. ప్రైజ్ ది లార్డ్. అది అర్థమైందా మీకు? ఏం అడగాలి మోకరించి రోజు? నోరు తెరిచి చెప్పండి బ్రదర్. ప్రార్థనలో ఏం అడగాలి? అయ్యా నువ్వే నన్ను గెలవాలి, రోజు నేను నీ చేతుల్లో. నువ్వు నన్ను గెలిస్తే, యేసయ్యా నువ్వు నన్ను గెలిస్తే నేను సాతాను గెలుస్తా. అర్థమైందా? అట్లా కాకుండా నేను నిన్ను గెలిచాను అనుకో, సైతాన్ నన్ను గెలుస్తాడు. అందుకే నాయన నేను గెలవద్దు ప్రభా నీ చేతుల్లో, నీ చేతుల్లో రోజు ఓడిపోవాలి అనేది మన అనుదిన ప్రార్థన అయి ఉండాలి. రోజుకి ఎన్నిసార్లు మోకరిస్తావో అన్నిసార్లు కూడా మర్చిపోకుండా ఈ మాట అడిగి లేవు, మనస్ఫూర్తిగా అడుగు. ఓడిపోని ప్రభు నీ చేతుల్లో, అది నాకు ఎంత క్షేమమో తండ్రి, ఎంత మేలో. అప్పుడే మన జన్మ పరిపూర్ణత సార్థకమవుతుంది, మన జన్మ సార్థకమవుతుంది, మనం పరిపూర్ణంగా ఉంటాం. అప్పుడు ప్రార్థనకు జవాబు ఉందా? ప్రార్థన విని జవాబిస్తాడా? డౌట్ లేదుగా. అట్లయితే ఈ ప్రార్థన కూడా విని
ఆయన ప్రతి విషయంలో నిన్ను ఓడగొడతాడు. ఎప్పుడైతే యాకోబు ఓడిపోయాడో, తొడగూడు వసిలిందో, కాళ్ళు పట్టుకున్నాడో, అప్పుడు చెయ్యి ఉంచి తల మీద ఆశీర్వదించి యాకోబును ఓడగొట్టి దేవుని చేతిలో ఓడిపోయి ఏడుస్తుంటే అప్పుడు యాకోబును దీవించి అన్నాడు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. యేసయ్య తన సొంత చిత్తమును ఎక్కడా గెలవనీలా. యేసయ్య 33.5 ఏళ్ల జీవిత కాలంలో పూర్తిగా ఆరంభం నుంచి ముగింపు వరకు తన చిత్తమంతా రోజు ఓడిపోతానే ఉంది. తండ్రి చిత్తము రోజు యేసులో నెరవేరుతానే ఉంది. నిజంగా తండ్రి యొక్క చిత్తము పరిపూర్ణంగా నెరవేరినటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. కంప్లీట్గా టాప్ టు బాటం అన్నట్టు కంప్లీట్గా తండ్రి చిత్తము 100% పూర్తిగా నెరవేర్చినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి, ప్రపంచం మొత్తంలో కూడా ఉన్న ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రపంచమునకే దేవుడయ్యాడు ఆయన. ప్రపంచమునకే మాదిరయ్యాడు, ప్రపంచమునకే రాజయ్యాడు, ప్రపంచమునకే రక్షకుడయ్యాడు. ఎందుకయ్యాడు? కంప్లీట్గా తన యందు తండ్రి చిత్తము నెరవేర్చినటువంటి సమర్థుడు గనుక. ఒప్పుకుంటారా? ఇప్పుడు నువ్వు కూడా ఆ మెట్టుకు రావాలంటే నువ్వు కూడా ఇది దీక్ష బూనాలి. యేసయ్య ఏదైతే దీక్ష బూని నెరవేర్చాడో, సోదరి సోదరుడా, నీవు నేను మనం కూడా అదే కంకణం కట్టుకోవాలి. అర్థమైందా? ఏం కంకణం కట్టుకోవాలి? నా చిత్తము నెరవేరొద్దు,